శ్రీరామ శ్రీమాత్రే నమః. యస్యో నామరూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయోత్తు సంస్మరణాస్తం సాం సర్వతో జయమంగళం. ప్రేక్షక మహాశైలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనాలు. నా పేరు ఇప్పిడి నరసింహ శర్మ. గతంలో మీకు కొన్ని వీడియోలు ఈ ఛానల్ ద్వారా చేసి మీకు నేను పరిచయిస్తుండే. ఇప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా ఒక కీలక సమాచారాన్ని మీకు అందించాలనే సంకల్పంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. చాలా మంది అడుగుతున్నారు, గురుడు 1000 మంది ఉంటే శుభాలు ప్రసాదిస్తాడా? 1000 స్థానం అంటే 1000 స్థానమే కదా, కాబట్టి అది పాపస్థానం కదా, కాబట్టి ఆ 1000లో ఉన్నప్పుడు గురుని తాలూకా ప్రభావం తగ్గిపోతుందా అని చెప్పేసి కొంతమంది అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే 1000 స్థానంలో నైసర్గిక శుభగ్రహాలు ఉండడం కూడా మంచిదే, ఎందుకంటే శుభ వ్యయం అవుతుంది. ఆ తర్వాత కొన్ని శుభాలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. ఆ నైసర్గిక శుభగ్రహాలు అంటే గురుడు కానీ, శుక్రుడు కానీ, పాకులతో కలిగిన ఒంటరి బుద్ధుడు కానీ ఉండడం మాత్రం తప్పనిసరిగా మంచిదే. అయితే ఇప్పుడు మనం ప్రధానంగా ఆలోచించుకుంటే గురుడు స్థితి కంటే దృష్టిలో చాలా ప్రభావం చూపిస్తాడన్నది జ్యోతిష శాస్త్రంలో ప్రధాన అంశం. గురు దృష్టి పడిన తర్వాత అన్ని రంగాల్లో కూడా గోచారంలో కానీ లగ్నాత్తు కానీ గురు దృష్టి పడితే సమస్తమైనటువంటి 3 లక్షల దోషాలని, ఆ భావంలో ఉండేటువంటి 3 లక్షల దోషాలని హరించే శక్తి ఉంటుంది గురునికి. ఈ విషయం మనం గమనించాలి. కాబట్టి గురు దృష్టి కోసం అది నీచుగురుడా, శత్రుక్షేత్రంలో ఉన్నాడా, మిత్రక్షేత్రంలో ఉన్నాడా, ఇవన్నీ కూడా మన పరిగణనలోకి తీసుకోకూడదు. గురుని తాలూకా దృష్టికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ ప్రకారంగా 1000 స్థానంలో గురుడు ఉన్నప్పుడు ఆ గురుని తాలూకా పంచమ కోణ దృష్టి కర్కాటక మీద పడుతుంది. మేషలగ్నం అయితే, మేషలగ్నం అంటే మేషలగ్నానికి 12వ స్థానంలో మేనమందు గురుడు ఉంటే స్వక్షేత్రంలో ఉంటాడు. ఆ స్వక్షేత్రంలో ఉన్నప్పుడు మేషలగ్నం మనం ఆసరాగా తీసుకొని దాన్ని కర్కాటకం 4వ స్థానం అవుతుంది. గురుడి నుంచి 5వ స్థానం అవుతుంది. గురుడు 5వ స్థానాన్ని చూస్తాడు. ప్రతి ఒక్క గ్రహం కూడా రవి నుంచి శని వరకు కూడా ప్రతి ఒక్క గ్రహం 7వ స్థానాన్ని చూస్తుంది అన్నది జ్యోతిష శాస్త్రంలో ఒక పద్ధతి. ఆ ప్రకారంగా గురుడికి 5వ స్థానం, 9వ స్థానం, మిక్కిలి మరొక 2 స్థానాలు ఎక్స్ట్రా చూస్తాడు. అలాగే శని 3వ స్థానాన్ని, 10వ స్థానాన్ని చూస్తాడు. కుజుడు 4వ స్థానాన్ని, 8వ స్థానాన్ని అధికంగా చూస్తాడు. ఈ విషయం మనం ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం, అందరికీ తెలిసిన విషయమే. అయితే గురుని తాలూకా పంచమ కోణ దృష్టి, కోణం ఎందుకన్నారంటే 5, 9 స్థానాలు కోణాలు అంటారు, మహాలక్ష్మి స్థానాలు అంటారు. ఆ కోణస్థానం పంచమ దృష్టి కోణస్థానం అంటారు. కాబట్టి ఆ పంచమ దృష్టితో కర్కాటకాన్ని చూస్తాడు. కర్కాటకంలో లగ్నాత్తు 4వ స్థానం విద్య, మాతృ, గృహ, వాహనం, ఈ 4ంటికి ఒక ప్రాధాన్యత ఇస్తూ అక్కడ ఉండేటువంటి భావాన్ని మనం తెలియజేయవలసిన అవసరం ఉంటుంది. అవి ఆ తాలూకా భావాలన్నీ కూడా కొంచెం బలహీనపడితే జాతక చక్రంలో గురుని తాలూకా పంచమ కోణ దృష్టి పడుతుంది. కాబట్టి అవి కొంచెం వరకు శాంతించి ఆ భావాలన్నీ కూడా మళ్ళీ మనకి సుస్థిరించేసే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే గురుని తాలూకా పంచమి అయిపోయిన తర్వాత సప్తమాన్ని చూస్తాడు. సప్తమాన్ని చూస్తే అది కన్య అవుతుంది. మేనంలో ఉండేటువంటి గురుడు కన్యని చూస్తాడు, కన్యారాశిని. కన్యారాశిని చూసేటప్పుడు మేషలగ్నం నుంచి కన్యారాశి 6వ స్థానం అవుతుంది. 6వ స్థానం శత్రుక్షేత్రం అంటారు. 6వ స్థానం శత్రుక్షేత్రం అయితే అప్పులు ఉంటాయి, అప్పుల బాధలు ఉంటాయి, శత్రువుల బాధ ఉంటుంది, అనేక రకాల పనులకు ఆటంకాలు ఉంటాయి, అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి అని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తుంది. ఆ ప్రకారంగా 6వ స్థానానికి ఎన్ని బాధలు ఉన్నా సరే గురుని తాలూకా సప్తమ దృష్టి పడుతున్నది. కాబట్టి ఆ స్థానం వల్ల మనకి అన్ని కూడా సుఫలితాలే వచ్చే అవకాశాలు ఉంటాయి. అప్పులు ఉన్నా తీరిపోతాయి, శత్రువులు ఉన్నా వారు ఏమి చేయలేరు. తర్వాత అనేక రకాల రుణ బాధలు కూడా మనకి అంతరించిపోతాయి అన్నది కూడా మనకి గురుని తాలూకా దృష్టి వల్ల మనం చెప్పుకోవచ్చు. ఆ ప్రకారంగా మళ్ళీ గురుడు 9వ స్థానాన్ని చూస్తాడు, అంటే వృశ్చిక రాశిని చూస్తాడు. వృశ్చిక రాశి మేషలగ్నానికి 8వ స్థానం అవుతుంది. ఆ 8వ స్థానం అయినప్పుడు ఆయుష్ స్థానం అంటారు దాన్ని. ఆయుష్ స్థానం అంటే ఒక ప్రాణానికి ఆయుష్ స్థానం అని చెప్పుకోకూడదు. అనేక రకాల రోగాలకి కారణం అదే. అష్టమ స్థానంలో ఏ గ్రహం ఉన్నా సరే అది కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. గురుడు పెడితే గురుడు కానీ రాహు కానీ ఉన్నట్టయితే మంచిదని చెప్తారు జ్యోతిష శాస్త్రజ్ఞులు. అయితే అష్టమ స్థానానికి అష్టమి రిష్టకారకుడు అంటారు. కాబట్టి అష్టమ స్థానం మీద అనేక రకాల ప్రభావాలు మనకి ఏవో గ్రహాలు ఉండి మనకి రోగం తాలూకా ప్రభావాలు, ఆకస్మిక ప్రమాదాలు, తర్వాత ఆరోగ్యరీత్యా కొన్ని లోపాలు, అనేక రకాలుగా సమస్యలు ఉంటాయి అష్టమ స్థానంలో ఉండేటప్పుడు. దుర్వ్యయం, అందుకే తెలియని రోగం, బంధు విరోధం, అకస్మాత్ కలహం, అనవసర ధన వ్యయం దానికి ఆపాదించబడతాయి అష్టమ స్థానానికి. ఆ అష్టమ స్థానం మీద గురుని తాలూకా 9వ కోణ దృష్టి పడితే ఇవన్నీ కూడా బలహీనపడి ఆ ప్రకారం మనకి అంతవరకు కూడా కొన్ని రకాల ఇబ్బందులు పెట్టదు. ఈ ప్రకారంగా గురుని తాలూకా ప్రభావం స్థితి కంటే దృష్టి చాలా మంచిదని మనం గ్రహించాలి.
ఇకపోతే ఇంకా తెరిచి చూస్తే లగ్నమందు గురుడు ఉండాలి, 6వ స్థానంలో రాహు ఉండాలి. దాన్ని అష్టలక్ష్మి యోగం అని చెప్పేసి ఒక యోగం ఉంటుంది. అది ఎందుకు చెప్పారో పెద్దవాళ్ళు తెలియదు, కానీ అది మనం విశేషంగా కొన్ని రకాలుగా మనం అనుభవపూర్వకంగా కూడా తెలుసుకున్న వాళ్ళ తర్వాత చాలా బాగున్నారు. లగ్నమందు గురుడు 6వ స్థానంలో రాహు ఉన్న జనాలు జాతకాలు చాలా వరకు బాగానే ఉన్నాయని చెప్పేసి కూడా మాకు కొంత అవగాహన వచ్చింది. కాబట్టి అష్టమ స్థానంలో లగ్నంలో గురుడు 6 రాహు చాలా ఉత్కృష్టమైనటువంటి జీవనాన్ని మనకు ప్రసాదిస్తాడు. అలాగే ప్రతి గ్రహం కూడా ఉండేటప్పుడు అది మిత్రక్షేత్రంలో ఉన్నాడా, శత్రుక్షేత్రంలో ఉన్నాడా, ఎంతమందితో కలిసి, శత్రువులతో కలిసి ఉన్నాడా, మిత్రులతో కలిసి ఉన్నాడా, ఏ భావానికి దాని మీద ఆ తాలూకా గ్రహం తాలూకా దృష్టి పడుతున్నది, పాపార్గడమా శుభార్గడమా, నవాస చక్రంలో ఎక్కడున్నాడు, కుజుని పరిస్థితి ఏమిటి, శని పరిస్థితి ఏమిటి, ఈ గురుడి పరిస్థితి ఏమిటి, ఇలా నవగ్రహాల తాలూకా పరిస్థితులు ఏమిటనేది మనం విశ్లేషించి మాత్రమే మనం తెలియజేయగలిగాలి. అప్పటికీ మన జాతకం బలహీన పడిపోయింది అనుకున్నప్పుడు గోచారంలో చంద్రలగ్న వశాత్తు గురు ప్రభావం సంవత్సరం ఉంటాడు. అదే లగ్నాత్తు 16 సంవత్సరాలు ఉంటాడు. కాబట్టి ఆ ప్రకారంగా శనికి లగ్నాత్తు ఉండేటువంటి దశలన్నీ కూడా చాలా దీర్ఘకాలంగా ఉంటాయి. రవి ఒక 6 సంవత్సరాలు ఉంటాడు, చంద్రుడు 10 సంవత్సరాలు ఉంటాడు లగ్నాత్తు. తర్వాత కుజుడు 7 సంవత్సరాలు ఉంటాడు, బుధుడు 17 సంవత్సరాలు ఉంటాడు, గురుడు 16 సంవత్సరాలు ఉంటాడు, శుక్రుడు 20 సంవత్సరాలు ఉంటాడు, శని 19 సంవత్సరాలు ఉంటాడు, రాహు 18 సంవత్సరాలు ఉంటాడు, కేతు 7 సంవత్సరాలు ఉంటాడు. ఈ ప్రకారంగా మనం లెక్కేసుకుంటే లగ్నాత్తు ఉండేటువంటి దశల్లోని ఇంత పెద్ద పీరియడ్ ఉంటుంది, కాలం ఉంటుంది. దాన్ని అవి కానీ కొంచెం బలహీనపడ్డాయి అంటే జ్యోతిష శాస్త్రంలో వీటికి మంచి ఉపశమనం కలుగుతుంది. చంద్రలగ్న వశాత్తు గురుడు ఒక రాశిలో సంవత్సరం ఉంటాడు, చంద్రుడు 2.5 రోజులే ఉంటాడు, కుజుడు నెల 15 రోజులు 45 రోజులు మాత్రమే ఉంటాడు, తర్వాత బుధుడు 1 నెలే ఉంటాడు. ఆ ప్రకారంగా గురుడు 1 సంవత్సరం ఉంటాడు, తర్వాత శుక్రుడు 1 నెలే ఉంటాడు, శని నుంచి 30 నెలలు ఉంటాడు. కాబట్టి ఈ ప్రకారంగా గోచార వశాత్తు ఉండే స్థితిని బట్టి కూడా చూసుకున్నట్టయితే అప్పుడు మనకు ఉండేటువంటి అనేక రకాలుగా ఇబ్బందులు కలిగినటువంటి వాతావరణంలో గోచారం కూడా ఉన్నప్పుడు గురుడు ఎక్కడున్నాడో అన్నది మనం చూడాలి. గురు గ్రహంతలక వీక్షణ పడుతున్నదా లేదా అన్నది కూడా మనం ఆలోచించి ఆ గోచారంలో కూడా మన శుభమైనటువంటి పరిణామాల్ని మనం పొందవచ్చు. ఆ ప్రకారంగా జ్ఞానంగా ఆలోచించి వీటికన్నిటికీ కూడా పరిష్కారాలు అనేటప్పుడు మానసిక విశ్లేషణతో మనం జాగ్రత్త వహించడమే కానీ జ్యోతిష శాస్త్రంలో దీన్ని తప్పించే అవకాశాలు, దీనికి ఏదో మనం కోటిస్తులే ఉన్నామని చెప్పి అనేక రకాల పరిహారాలు చేసుకొని మొత్తం పేరు మనం సుఖంగా ఉంటామని మనసుకు తృప్తి పొందడమే తప్ప వాటి చేయవలసిన ఆ ప్రభావాలు మాత్రం అవి తప్పనిసరిగా చూపిస్తాయి, మంచి అయినా చెడైనా. కాబట్టి పరిహారాలు జోలికి కాకుండా 2 విభాగాలు ఇవి, ముహూర్త విభాగం, జాతక విభాగం. జాతక విభాగంలో పరిహారాలకి తావు లేదు. ముహూర్త విభాగంలో మాత్రం కొంతమంది తెలియజేస్తారు. ఈ ప్రకారంగా కొన్ని పరిహారాలు ఉంటాయి. ఆ పరిహారాలు అనేవి కూడా మనం యథాశక్తి మన దగ్గర ఉన్న ఆర్థిక పరిస్థితి, మన తలక స్థితిని బట్టి ఆ చిన్న పరిహారాలు అనేవి చేసుకొని ఈశ్వరాభిషేకం చేసుకొని మానసికమైనటువంటి పరిపక్వత్వం నుండి ఏది చేయకూడదు, ఏ పని చేయాలి, ఇలాంటివన్నీ మనం ఆలోచించుకొని ప్రణాళిక వేసుకొని మన జీవనం కొనసాగించగలిగితే జ్యోతిష శాస్త్రంలో గోచారం, గ్రహచారం కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది. ఈ విషయం మన ప్రేక్షకులంతా గమనించాలి. ఎవరి జాతక చక్రంలో కానీ ఏవైనా సరే ఇబ్బంది పట్టవలసినవి మాత్రం నవగ్రహాలు కావని గమనించాలి. ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్టు అనిపిస్తే, ఎందుకంటే మనిషికి 12 అవసరాలు ఉంటాయి. 1 ఆరోగ్యం, 2 సంపద, 3 సహోదర స్థానం, 4 విద్యామాతృ గృహవాహన సౌకర్యాలు, 5 పుత్రపుత్రిక సంతానం, 6 శత్రువులు రుణం, 7 భార్య, 8 వృత్తి ఉద్యోగం, 8 ఆయువు, 9 భాగ్యం, 10 వృత్తి ఉద్యోగాలు, 11 లాభం, 12 వ్యయం అని 12 అవసరాలు ఉంటాయి. ఈ 12 అవసరాలు ప్రతి ఒక్క మనిషికి కూడా అలాగా తిరుగుతూనే ఉంటాయి. కాబట్టి వాటిలో ఏవి ఇబ్బంది పెట్టినా సరే మనం మానసికంగా మాత్రం ముందు స్థిరంగా ఉండాలి. ఒక భక్తి ప్రవృత్తులు కలిగి ఉండాలి. నవగ్రహ ధ్యానం చేయాలి. వీరున్నప్పుడు మనం నవగ్రహాల చుట్టూ కూడా 7 ప్రదక్షిణాలు చేయాలి. అక్కడ నవగ్రహాలకి తోచిన విధంగా మనం పూజా పునస్కారాలన్నీ కూడా చేసుకోవాలి. శుచి శుభ్రత పాటించాలి. ఆ పక్కనే ఉండేటువంటి అమ్మవారి విగ్రహం కానీ, పరమేశ్వరుని తాలూకా విగ్రహం, శివలింగం కానీ ఉన్నట్టయితే అక్కడ కూడా మనం శివార్చన చేసుకొని ఆ తాలూకా గడ్డు కాలంలో మనం మానసికంగా కొంత సుస్థిరపరుచుకుంటే తప్పకుండా మనకు శుభఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జ్యోతిష శాస్త్రంలో ఏది కూడా మనకి ఇబ్బంది పెట్టేది కాదని
భక్తులు గమనించాలి. కాబట్టి జాతక చక్రంలో ఉన్నవి తీవ్రంగా ఫలితాలు ఉన్నప్పటికీ కూడా దానికి కొంతవరకు ఉపశమనం ఉంటుంది. ఎవరు భయపడిన అవసరం లేదు. 2.5 రోజుల్లో చంద్రస్థితి మారిపోతుంది కాబట్టి ఒక 2.5 రోజుల్లో ఒక ఆలోచన వస్తే అది శుభదాయకంగా ఉంటే మరో 2.5 రోజుల్లోని అది ఆలోచన పోయి మళ్ళీ దుర్గతి పెట్టే అవకాశాలు కూడా చంద్రుడు ప్రసాదిస్తాడు. అన్నిటికంటే ప్రమాదమైనటువంటి స్థితి ఒక్క చంద్రునికే ఉంది. మానసిక పరిణామం మనకు స్థిరంగా ఉన్నట్టయితే ఆ చంద్రుని కూడా మనం అధిగమించవచ్చు. చంద్రమా మనసో జాత, చంద్రస్థితి బాగులేని వాళ్ళు తప్పనిసరిగా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనసును దృఢంగా ఉంచుకుంటే అన్ని సక్రమంగా మనకి పనులన్నీ అవుతాయి. కాబట్టి సర్వేజన సుఖినో భవంతు. జ్యోతిష శాస్త్ర పరంగా మీకు ఏవైనా ఇంకా అనేక రకాల సందేహాలు ఉన్నట్టయితే నా నెంబర్ స్క్రోల్ అవుతుంది. తప్పనిసరిగా ఈ నెంబర్కి నాకు ఫోన్ చేయండి. మీ తాలూకు జాతక చక్రం వేసి అప్పుడు ఉండేటువంటి స్థితి, దశ, అంతర్దశలు కనుగొని దానికి తగినట్టుగా మీకు సమాచారాన్ని అందించి ఉపశమనం కూడా కొంతవరకు నేను అందించగలను. సర్వేజన సుఖినో భవంతు. మీ ఇప్పుడు నరసింహ శర్మ.